అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అమ్మ, కుంభరాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు, వీరిరువురు కూడా ఆరోగ్యపరమైనటువంటి కొన్ని దోషాలని కలుగజేస్తున్నారు. అంటే తీవ్రమైనటువంటి దీర్ఘకాలికపరమైనటువంటి అనారోగ్య బాధలు ఓ పట్టాన తగ్గవు. అట్లాగే లాంగివిటీలో పెట్టినటువంటి పెట్టుబడుల పరంగా ఆర్థికపరమైనటువంటి సంక్షోభాన్ని చూపిస్తూ ఉంటారు ఈ రాహువు. దానికి తోడు కుంభరాశ్యాధిపతి, మకర రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు 2వ స్థానంలో ఉండటం, దానికి తోడు మే 10 వరకు కుజుడు కూడా అక్కడే ఉండి ధనాన్ని ఏ విధంగా నష్టపరచాలో ఆ విధంగా నష్టపరుస్తాడు. అట్లాగే 5వ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు, ఈయనతో మే 15 తర్వాత శుక్రుడు కూడా కలుస్తున్నాడు. ఇది అత్యంత యోగప్రదం. మే 14 వరకు శుక్రుడు బాగున్నాడు. అంటే గృహ ఉపకరణాలు, లేకపోతే విశేషమైనటువంటి ధనరాబడి, ఏది మే 14 వరకు. మే 15 కూడా అనుకోండి. అంటే మే మొత్తం కూడా శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే విద్యాస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి బుధుడు కూడా కలిసి ఉంటాడు. కాకపోతే ఈయన వచ్చేసరికి శుక్రుడు వెళ్ళిపోతాడు, అది విశేషం. అందుకని మే 14 వరకు కూడా శుక్రుడు ఆ స్థానంలో ఉండేసరికి విశేషమైనటువంటి విద్యా పరిజ్ఞానం వీరికి లభిస్తుంది. అట్లాగే గృహపరమైనటువంటి, వాహనపరమైనటువంటి, లేకపోతే బంగారమో వెండో ఇలాంటి విషయాల యందు కూడా వీరు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, గృహంలో చక్కటి సౌఖ్యం కనబడుతోంది కుంభరాశి వారికి. తర్వాత 5వ రాశిలోకి వచ్చినప్పుడు సంతానపరమైనటువంటి యోగాలు ఈ కుంభరాశి వారికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గురు శుక్రులు కలవటం. మరి వివాహ యోగం కూడా ఉందంటారు? వివాహ యోగము అనేటటువంటి విషయానికి వస్తే అమ్మ, మాటలు సంప్రదింపులకి సంబంధించినటువంటి విషయాలు జరిగితే కొంతమంది వివాహం చేసుకొని విడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వారికి కాస్త మధ్యవర్తులు, అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో ఎవరో ఒకళ్ళు కాస్త సమాయుక్తమై మళ్ళీ కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ వివాహపరంగా వీరికి కావాలంటే అమ్మ, కేతువు సప్తమంలో ఉండి, సొంత నక్షత్రంలో ఉండి, రాహువు జన్మరాశిలో ఉండేసరికి రాహుకేతువుల వలన కాస్త ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహ విషయంలో తొందరగా మే 14 వరకు అయితే కనుక వీరికి మాటలు జరగడానికి అవకాశం ఉంటాయన్నమాట. వివాహపరమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. అయితే ఏంటంటే రాహుకేతువుల యొక్క దోషము అనేటటువంటిది మహాయాతను కలుగజేస్తుంది. దగ్గర దాకా రావటం, ఫెయిల్ అయిపోవటం, లేకపోతే వివాహం ఓకే అనుకోవటం, వద్దని చెప్పటం, ఇవన్నీ కూడా జరగడానికి మే 15 తర్వాత ఆస్కారాలు ఉన్నాయి. రాహుకేతువుల యొక్క సంయోగము ఈ కుంభరాశితో ఉండటం వలన. అందుకనేనమ్మా మనకి ఈ జూన్ 2వ తేదీన విశేషముగా ఎవరైతే 27 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యకాలంలో వివాహ యోగానికి నోచుకోలేనటువంటి కొంతమంది పురుషులు, మగవారు ఉన్నారో వారి కోసమని విశేషంగా నేను ఒక కార్యక్రమం, కన్యా పాశుపత రుద్ర హోమాన్ని, వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేశాను హైదరాబాద్లోని. సరే, కొంతమంది నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, గురువుగారు ఎన్నో కార్యక్రమాలు చేసేసామండి, ఆ హోమాలు, ఈ పూజలు, అట్లాగే కదలీ వృక్షానికి పెళ్లి చేసేసాము, కుంభానికి చేసాము, అవి ఇవి చాలా చెప్తూ ఉంటారు. ఎన్నో జన్మజాతక రీత్యా కూడా మేము ఆ హోమం చేసాము, ఈ అభిషేకం చేసామని. నేను అనేది ఏంటంటే అమ్మా, ఇవన్నీ చేసినందుకు బాధపడక్కర్లేదమ్మా. మనం 10 రూపాయలు ఖర్చు అవుతున్నందుకు బాధపడతారేమో, చేసామంటే అర్థం ఏంటి? ఖర్చు పెట్టినందుకు బాధపడతాం. కానీ ఖర్చు అని మీరు అనుకుంటున్నారు, కర్మాన్ని, దోషాన్ని వదిలించుకుంటున్నారని నేను అంటున్నాను. ఎంత డబ్బు ఖర్చు అయితే అంత కర్మదోషం పోయినట్లు లెక్కమ్మ. కర్మదోషం ఎలా మనకి కనిపిస్తుంది అమ్మ? కంటికి కనపడదు. కర్మదోషం మనకి 10,000 ఖర్చు అయింది అనుకోండి, కర్మదోషం వెళ్ళిపోతున్నట్లు లెక్క. మనకి కష్టపడతాం కదా, కష్టపడి మనం సంపాదించిన సొమ్ము దోషం ద్వారా వెళ్ళిపోతాం. ఆ దోషానికి మనం ఏం చేస్తాం? పరిహారం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా ఎవరైతే జన్మజాతక రీత్యా స్త్రీ దోషము, సర్పదోషాలు, కుజదోషాలు, అట్లాగే విశేషముగా పునర్భూ దోషాలను ఉంటాయి, వివాహానికి బాగా ఆలస్యం చేస్తూ ఉంటాయి, వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి జాతకంలో. ఆ దశలు అంతర్దశలు కూడా అనుకూలించాలి. ఎవరైతే శని శుక్రుల యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నా, లేదా కుజరాహువుల యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నా, ఇట్లా చాలా ఉంటాయమ్మా మల్టిపుల్గా. సరే, అవన్నీ తీసేసేయండి. మనకి అధిక జ్యేష్ఠమాసంలో మంగళవారము మూలా నక్షత్రము జూన్ 2వ తేదీన విశేషముగా హైదరాబాద్లో నా పర్యవేక్షణలో ఎవరైతే సంప్రదిస్తారో వారి యొక్క సమక్షంలోనే వారి చేత కూర్చోబెట్టి హోమం చేపిస్తూ కన్యా పాశుపత హోమాన్ని
ఆ యొక్క ప్రసాద భస్మాన్ని వారికి ఒక మంత్రాన్ని ఇచ్చి ఆ మంత్రపూర్వకంగా వారు ఎన్ని రోజులు చేయాలో కూడా నేను చెప్తాను. చేసుకోవటం వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే నెలలకైనా ఈ యొక్క వివాహ యోగ్యత వీళ్ళకి కలగడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఆర్థికంగా నానా విధములైనటువంటి అగచాట్లు పడే అవకాశము కుంభరాశి వారికి ఈ మాసంలో మే 10 వరకు ఉంటుంది. ఎందుకంటే అమ్మ శని ఒక్కడు ఆల్రెడీ కొన్ని నెలలు బట్టి ఉన్నారు, అలవాటు పడిపోయారు. ఏది కుంభరాశి వారు ఆర్థికమైనటువంటి కొన్ని సమస్యలు, ముఖ్యంగా అమ్మ కుటుంబంలో విపరీతమైనటువంటి రగడ, అంటే కోపావేశాలతో కూడినటువంటి శత్రుత్వ బాధ, అన్నదమ్ములతో కావచ్చు, అక్క చెల్లెలతో కావచ్చు, కుటుంబంలో సై అంటే సై అనేటటువంటి బాధ. ఈ కుజుడు అక్కడ ఉన్నంతకాలం తప్పదు మే 10 వరకు. మే 10 తర్వాత కుజగ్రహము స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు వీరికి అనుకున్న కార్యాలు, అనుకున్న సంకల్పము సిద్ధించడానికి కుజుడు సిద్ధంగా ఉంటాడు. అది ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి, ఏదైనా ప్రయాణాలకు పరంగా కానివ్వండి, అదే ఏదైనా ఒక అమ్మకము కొనటము అనేవి ఉంటాయి కదా, గృహపరమైనటువంటి ల్యాండ్ లిటిగేషన్స్లో ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి భూములు కానీ, లేకపోతే వీరి యొక్క పిత్రార్జితం, లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి కొన్ని గొడవల పూరితంలో ఉన్నటువంటి పిత్రార్జితం, మాత్రార్జితం ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక కొలిక్కు వచ్చి వీరి మధ్య సంస్కారయుక్తమైనటువంటి కొన్ని సంస్కరణలతో కూడినటువంటి మాటలు చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడు మే 10 తర్వాత ఇస్తాడు. అప్పటి వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కుంభరాశి వారికి. అట్లాగే ఇదే రాశిలో దాదాపు మే 14 వరకు రవి మహానుభావుడు ఉండి ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, భార్యాభర్తల పరమైనటువంటి కొన్ని అనుకూల సంభాషణలు, వాటి ద్వారా కొన్ని విజయ పరంపరలు కూడా వీరికి చేకూరతాయి. ఎప్పుడైతే మే 14 తర్వాత రవి మరియు బుధుడు ఇరువురు కూడా 4వ స్థానంలోకి వెళ్తారు. అంటే చక్కటి తెలివితేటలు, విద్య యందు ఆసక్తి, ఏదో సాధించాలనేటటువంటి తత్వము, ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి బుధుడు 4వ స్థానంలో కుంభరాశి వారికి ఉండి మంచి ఆలోచనలతో ఉన్న రవి అనేటటువంటి గ్రహము వేరే పరధ్యాస వలన అక్కడ ఉండి గృహంలో ఉండేటటువంటి కొన్ని సమస్యలకి, ఆర్థికపరమైన సమస్యలు, తండ్రిపరమైన సమస్యలు, సంఘంలో వీరికి ఉన్నటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఏంటంటే విద్యలో ఇబ్బందులను కలుగజేస్తాయి. మరి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ అనారోగ్య సమస్యల వల్లనే వీరికి ఆర్థికంగా నష్టం కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. ఒక్కోసారి వారికి ఉన్నటువంటి మాతృార్జితం కూడా బ్యాంకులో లోన్ పెట్టి డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల కూడా వీరు మానసికంగా క్షోభపడడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద మరి అన్ని రంగాల వారు ఏ దైవాన్ని పూజిస్తే కలిసి వస్తుందంటారు? ఎవరైనా సరే ఈ కుంభరాశి వారు ముఖ్యంగా ఆరాధించాల్సిన దైవం సుబ్రహ్మణ్య ఆరాధన. నిత్యము ఆయనకి సంబంధించిన అష్టోత్తరము, అప్పులున్న వాళ్ళైతే సుబ్రహ్మణ్య కళావలంబ స్తోత్రం ఉంటుంది, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన కవచం ఉంటుంది. ఇట్లా ఎన్నో ఉన్నాయి ఆయనకి సంబంధించినవి. అట్లా చేసుకోవాలి. అప్పులో రుణ విమోచన పాశుపతం అది మే 10 వరకే. తర్వాత ఆయన ఎట్లయినా అప్పులు తీర్చే యోగం కలిగిస్తున్నాడు కుంభరాశి వారికి. కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావం కాబట్టి శనికి సంబంధించి చక్కగా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం, అది దంపతుల పరంగా కావచ్చు, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, వివాహం లేట్ అవుతున్న వాళ్ళు కావచ్చు, కోరిక అనుకున్న వెంటనే జరక్క బాగా లేట్ అవుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా అశ్వత్థ వృక్షానికి ఎవరైతే పూజలు చేస్తారో శనివారం 19 శనివారాలు చక్కగా వాళ్ళకి లాభం చేకూరుతుంది. అట్లాగే హనుమంతుడి వారి ఆరాధన మాత్రం మర్చిపోకూడదు. సుబ్రహ్మణ్య ఆరాధన, హనుమంత ఆరాధన వీరికి చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదం. గురుగారు, మొత్తం మీద మే మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.